అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 10 ఏళ్ల పాటు కష్టపడి కట్టుకున్న ప్రాకారం ప్రభావం ఇప్పుడు ఏమైంది? దశాబ్ద కాలం పాటు గుబాలించిన గులాబీ ఇప్పుడు ఎట్టుపోయింది? అక్కడి బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్న వారు ఇప్పుడు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు దిక్కనుకున్న నేతలే ఇప్పుడు తలో దిక్కు వెళ్ళిపోయారు. దీంతో తమకు నాయకుడు కావాలంటూ 2 నియోజకవర్గాల కార్యకర్తలు అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు. ఇంతకీ కార్ పార్టీని కకావికలం చేసిన పరిస్థితులేంటి? పాలమూరులో కుప్పకూలిన గులాబీ కోట, అటు గద్వాల్ ఇటు అచ్చంపేట. ఇన్ఛార్జీలు లేరు, జిల్లా అధ్యక్షులు లేరు, క్యాడర్కు ఎన్నాళ్లు ఎదురు చూపులు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా అధినేత కేసీఆర్ విజయంతో పాలమూరు జిల్లాలో పాగా వేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత జోష్ పెంచింది. 2014-2018 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పాలమూరును పెట్టని కోటగా మార్చుకుంది. అయితే అలాంటి గులాబీ పార్టీకి 2023 ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 స్థానాలుండగా ఏకంగా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 2 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. నడిగడ్డలోని అలంపూర్ నుంచి విజయుడు, గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పాటే కండువా మార్చేశారు ఎమ్మెల్యే బండ్ల. కాంగ్రెస్ కు దగ్గరైన ఆయన 1.5 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఇక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే విజయుడు కాగా, అచ్చంపేటలో పార్టీ ఓడినా నాయకులు బలంగా ఉన్నారనే అభిప్రాయం ఉండేది. కానీ అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. పాలమూరు బీఆర్ఎస్ లో ఈ 2 మార్పులు కేవలం నియోజకవర్గాలకే పరిమితం కాలేదు. కొత్త జిల్లాలుగా ఏర్పడ్డ గద్వాల్, నాగర్ కర్నూలుల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించాయి. గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ బాధ్యతలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కండువా మార్చేయడంతో ఇప్పుడక్కడ 2 కీలక పదవులు ఖాళీ అయిపోయాయి. దాదాపు 1 ఏడాది గడిచిపోయింది. ఇప్పటి వరకు గద్వాల్ బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా నియామకం జరగలేదు. గులాబీ అధిష్టానం సైతం ఇప్పటి వరకు అధికారికంగా ఎవ్వరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో క్యాడర్ ఉన్నా నాయకుడు లేక పార్టీ డీలా పడిపోయింది. ఆ మధ్య కేటీఆర్ పర్యటనలో ఇన్ఛార్జ్ పేరును ప్రకటిస్తారని అంతా భావించినా ఆ ఊసే ఎత్తకపోవడం పార్టీ శ్రేణులను మరింత నిరాశపరిచింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణంగా పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అచ్చంపేటలోనూ బీఆర్ఎస్ పార్టీది సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితే. కాకపోతే గద్వాల్లో గెలిచి కూడా గందరగోళంలో పడింది. ఇక్కడ మాత్రం ఓటమి దెబ్బతో విలవిల్లాడుతోంది. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు అనుకోని ఓటమితో కంగుతిన్నారు. ఆయన ఓటమి కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురిచేసిందనే చెప్పాలి. అయినప్పటికీ పార్టీ కోసం గట్టిగానే నిలబడ్డ గువ్వల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట ఇన్ఛార్జ్ పదవికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే కాషాయ కండువా కప్పేసుకున్నారు. గులాబీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే గువ్వల కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేసింది. అయితే అచ్చంపేటలో పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన గువ్వల సైడ్ అయిపోవడంతో కారుకు దారి లేకుండా పోయింది. అక్కడ గులాబీ క్యాడర్కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. పార్టీలో తదుపరి నేతలెవరూ ఆ స్థాయిలో లేకపోవడంతో క్యాడర్ అల్లకల్లోలంగా మారింది. తాత్కాలిక ఇన్ఛార్జిగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధిష్టానం శాశ్వత పరిష్కారం చూపడంలో ఎందుకో జాప్యం చేస్తోంది. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అచ్చంపేట బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగినా ఆ దిశగానూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా, గతంలో బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న జిల్లా. అలాంటి కీలకమైన చోట కారు పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2 జిల్లాల అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్లేస్లను భర్తీ చేయకపోవడం క్యాడర్లో మరింత నైరాశ్యానికి కారణమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు వచ్చి వెళ్లి కూడా రోజులు గడుస్తోంది. అయినప్పటికీ గద్వాల్, అచ్చంపేట ఇన్ఛార్జ్ల విషయంలో, జిల్లా అధ్యక్షుల విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఆలస్యంతో పార్టీలో మిగిలిన నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నారు. వీలైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోకుంటే మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నాయి గులాబీ వర్గాలు.